సందర్భం ఏమిటి అంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. అంటే మనము ఆంధ్రులం కాబట్టి మన మాతృభాష ఆంధ్రం, దాన్నే తెలుగు అని కూడా అంటారు. భారతదేశాన్ని ఆర్యావర్తము అని, జంబూద్వీపము అని, భరతఖండము అని, భారతదేశం అని, ఇంగ్లీష్లో వాళ్ళు కూడా ఇండియా అని రకరకాల పేర్లు మనకు ఉన్నాయి. అంటే మన ప్రాంతానికి, మన దేశానికి, అంటే మన రాజ్యానికి కూడా ఆంధ్రము అని ఉంది, తెలుగు అని కూడా ఉంది. కానీ మొత్తం ప్రపంచంలో ఎన్ని వేల భాషలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ రోజున మాతృభాషా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మనము ఆంధ్రులము, తెలుగు వారము, మనకు మంచి భాష ఉంది. ఎంత మంచి భాష ఉంది అంటే 56 అక్షరాలు ఉన్నాయి. అసలు తెలుగు మానేసి అందరూ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటారు అంటే వాళ్ళకి 26 అక్షరాలే ఉన్నాయి. అంటే 30 అక్షరాలు తగ్గిపోతాయి కదా, తొందరగా నేర్చుకోవచ్చు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు మానేసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. కానీ అసలు విషయం తెలుసా? మీరు చెప్పండి పిల్లలు, ఇప్పుడు కార్లు 2 రకాలు ఉంటాయి కదా. పెట్రోల్ పోస్తే నడిచే కారు ఒకటి ఉంటుంది, పోస్తే నడిచే కారు ఒకటి కదా. మరి పెట్రోల్తో నడిచే కారుకి డీజిల్ పోస్తే నడుస్తుందా? మరి డీజిల్ పోస్తే నడిచే కారుకి పెట్రోల్ పోస్తే నడుస్తుందా? మరి మనం ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నాడు తెలుగు నేర్పకపోతే ఇంగ్లీష్ నేర్పిస్తే వస్తుందా? అందుకనే కదా డిగ్రీ చదువుకున్న తర్వాత కూడా ఎవరికి తెలుగు రావట్లేదు, ఇంగ్లీష్ కూడా రావట్లేదు. ఈనాడు చదవరా రాదు, హిందూ చదవరా రాదు, మరి ఏం చేశారని తెలియదు. 50 ఏళ్ల పూర్వం దేశంలో ఎవరైనా చదువుకున్నారా? చదువుకోలేదు. ఇప్పుడు చదువుకున్నారా? చదువుకున్నారు. చదువుకుని ఏం చేశారు? వాళ్ళలాగే ఉన్నారు. ఇంకా వాళ్ళ నయం గ్రామాల్లో ఉండేవాడు రామాయణం భారతం. ఇప్పుడు మన పిల్లలు ఎట్లయితే చక్కగా పద్యాలు పాడారో మన చక్కగా రామాయణ భారత పద్యాలు చదివేవాడు, గ్రామాలు ఏం చదువుకోలేవాడు. ఈరోజు అన్నీ బాగా చదువుకున్న వాళ్ళు 3 ఎకరాలు 6 ఎకరాలు అమ్మేసి బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజున మొత్తం బాగా చదువుకునే ఉద్యోగానికి పోతే చక్కగా ఒక ఉత్తరం రాయలేరు, లేదా వాళ్ళకి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ రాయలేరు. ఎందువల్ల ఎప్పుడైతే మాతృభాష చదవటం అనేసారో ఇది రాకపోతే ఇంకొకటి రాదు, ఇది రాకపోతే ఇంకొకటి రాదు. కాబట్టి ఏం నేర్చుకోవాలా? మాతృభాష. ఏం నేర్చుకోవాలా? నేను ఒక సంవత్సరం 1.5 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాను, మన అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటాను. అందులో ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడు, ఎవరిని ఇంకా ఈ సంధుల సమాసాలు ఏమిటండి, ఇవన్నీ ఉండొద్దండి, తీసేయండి. అసలు తెలుగు భాష తీసేసిన తర్వాత సంధుల సమాసాలు అడుగుతావు. ఎక్కడ తెలుగు చెప్తున్నారా? ఒక 6-7 సంవత్సరాల క్రితము ఢిల్లీలో పెద్ద సదస్సు జరిగింది. అక్కడ భారతదేశ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అందులో దాదాపుగా 25-30 వేల మంది కూర్చున్నారు. ఇంకా పెద్దదే మీటింగ్ అది. ఆ సదస్సు ఎవరిది ఏంటంటే సిఏ, చార్టెడ్ అకౌంటెంట్స్ సదస్సు. మొత్తం భారతదేశం నుంచి చార్టెడ్ అకౌంటెంట్స్ వచ్చారు. దాంట్లో ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా? ఎవరు మన ప్రధానమంత్రి గారు? అబ్బో, పేరు కూడా తెలిసే. ఆయన మాట్లాడింది ఎవరు తెలుసా? ఈరోజు భారతదేశానికి 6 లక్షల మంది చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలా అంటున్నారు. ఎంతమంది? చార్టెడ్ అకౌంట్స్ ఎంతమంది కావాలా? ఇంజనీర్లు ఎంతమంది కావాలా? డాక్టర్లు ఎంతమంది కావాలా? సైంటిస్టులు ఎంతమంది కావాలా? ఇంకా అన్ని ఎంతమంది కావాలా? వాళ్ళు ఎంతమంది కావాలా? అందరి దగ్గర లెక్క ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు నేర్పించడానికి తెలుగు ఉపాధ్యాయులు ఎంతమంది కావాలా? లెక్కలేదు. ఎందుకంటే ప్రొద్దుటూరులో తెలుగు భాష నేర్పించేటువంటి ఒక చక్కటి సంస్థ ఉంటే దాన్ని కూడా మూసేసేసారు. అసలు తెలుగు నేర్పించే ఉపాధ్యాయులే తయారు కాలేదనుకోండి, ఉపాధ్యాయుడే లేకపోతే పాఠశాలలో తెలుగు చెప్తారు. నేను పోయిన సంవత్సరము
ఇక్కడికే మన తణుకుకి వెళ్ళాను. తణుకులో ఒక పాఠశాలకు వెళ్తే ఒక ప్రభుత్వ పాఠశాలలో పదవీ విరమణ చేసిన ఒక 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఈ పాఠశాలలో ఇప్పుడు తెలుగు చెప్పిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అసలు తణుకు లోపల తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులు లేరు. ఈ రోజు మన పరిస్థితి. ఇంకా నా ఇటుపక్కన రామలింగేశ్వరరావు గారు కూర్చోన్నారు, ఇటుపక్కన శ్యామల్ గారు కూర్చోన్నారు. కవులు వాళ్ళ జీవితమే జీవనమే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆలోచన అన్ని కూడా భాష, పదము, కవిత్వము, పద్యము. అలాంటి భాషా పండితులు ఎవరైతే ఉన్నారో, కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఈరోజు నాకు తెలిసి చక్కగా పద్యాలు మీరు పద్యాలు పాడుతుంటే పర్వాలేదు, తిరిగి మరలా చిగురిస్తుంది తెలుగు తోట అని అనిపించింది. ఈ తెలుగు తోట వల్ల తెలుగు తోట వల్ల పుష్పిస్తుంది, ఫలిస్తుంది అని చెప్పి ఒక ఆశ కనపడుతూ ఉన్నది. అందుకనే మన భాషను మనం నేర్చుకోవాలి. మన భాషను మనం అంటే వినట్లేదా? వింటే అంటారుగా, వింటే అంటారు, వినకపోతే అనరు. కానీ వింటున్నారు లేదా? కంచి పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే అసలు మన ఆంధ్ర భాష అంటే ఏమిటి అంటే తెలుగు భాష అంటే ఏమిటి అంటే సంస్కృత భాష పరమశివుడు, మరి ఆంధ్ర భాష అమ్మవారు. ఎందుకని? సంస్కృత భాష ప్రారంభించిన దగ్గర నుంచి ఇలా కుడి పక్కకు వచ్చేస్తుంది. అదే ఆంధ్ర భాష ప్రారంభించిన దగ్గర నుంచి ఎడమ వైపు వస్తుంది. కాబట్టి పరమశివుడిలో కుడి పక్కన ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు. ఎడమ పక్కన ఎవరు ఉంటారు? అమ్మవారు ఉంటారు. అరే పార్వతీ పరమేశ్వరుడురా సంస్కృతాంధ్ర భాషలు అని కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు చెప్పారు. ఇక్కడ ఆయన చెప్పారు, మనం వినలా, అందుకని వదిలేశాము. భారతదేశంలో ఎన్ని భాషలైనా ఉండవచ్చు, అన్ని గౌరవనీయమైనవి, ప్రాచీనమైనవి, ప్రశస్తమైనవి, సశాస్త్రీయమైనవి, సలక్షణమైనవి, సులక్షణమైనవి గొప్ప భాషలే. కానీ ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి ఒక అవతారం, ఒక దేవుడే ఉండేటువంటి భాష ఉందా? మరి మనం ఎంత గొప్పవాళ్ళం! మన ఆంధ్ర జాతి ఎంత గొప్పది, మన ఆంధ్ర సంస్కృతి ఎంత గొప్పది గుర్తుపెట్టుకున్నావా? మరి మన భాషను మర్చిపోదామా? కుర్ర జాషువా దగ్గర నుంచి, మొల్ల దగ్గర నుంచి, కవిత్రయ దగ్గర నుంచి, పోతన దగ్గర నుంచి, ఇగో ఈ రోజు వేదిక మీద ఉండేటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రము తెలుగులో కాచి వడపోసి అలా గొప్పగా నిలబెట్టినటువంటి కవితా స్ఫూర్తి ఉన్నటువంటి ఒక భాష మనది. అవునా కాదా? అవునా కదా? గట్టిగా అర్థమైనా కాకపోయినా అవునని చెప్పండి. అర్థం దాని అపార్ట్మెంట్ అవుతుంది ఈ రోజు కావచ్చు, అర్థమైందా? అందులో ఒక పద్యం కావచ్చు, గద్యం కావచ్చు, నాటకం కావచ్చు, ఈ రోజుకి కూడా తెలుగు భాష మీరు చూస్తున్నారు. గత 5-6 సంవత్సరాలుగా, 6-7 సంవత్సరాలుగా పద్మశ్రీ బిరుదులు ఎవరికి వస్తున్నాయి? మన ఇటు మన రెండు రాష్ట్రాలు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తంబూరా పట్టుకుని వాయించే వాళ్ళకి వస్తున్నాయి. ఆయన ఎవరో ఒక బుర్ర మీద వీణ తయారు చేసేది, అక్కడెక్కడో వికారాబాద్ దగ్గర ఉంటాడు. వాళ్ళంతా ఎవరో తెలుసా? ఈ రోజుకి మన భాషని సంరక్షణగా మాట్లాడేటువంటి వాళ్ళు. ఈ రోజుకి భాషను ఎవరితో బాగా మాట్లాడుతున్నారు తెలుసా? పగటి వేషాలు వేసుకునేవాడు మాట్లాడతాడు. మనందరం వస్తది, పాతది, వంటది, అయితది, అవుతుంది. భాష ఉందా? ఎట్టంటే అట్ట మాట్లాడేది భాష కాదు. ఆవేముంటుంది, కాకేముంటుంది, పిల్లేముంటుంది కదా కదా. పిల్లి అమ్మవాడుందా? ఆంధ్రుడు ఉంటుంది, ఉంటది అనకూడదు, ఉంటుంది. చదవకపోతే ఉంటది, చదివితే ఉంటుంది.
వస్తుంది చదవలా, చదువుకున్నావా వస్తుంది. మా ఊళ్ళో అట్టే ఉంటారు. అయితే నీ ఊళ్ళో నువ్వు హైదరాబాద్ రావద్దు, ఢిల్లీకి రావద్దు, అమెరికాకు రావద్దు, నీ ఊళ్ళో నువ్వు. అవునా? వాడు చెప్పాడు చదవేస్తే ఉన్న మధ్య గురించి రా అన్నట్ట. అది ఏంటి రా అన్నట్ట. ఒకడు బడికి పోకముందు పెసలు పెసలు అంటూ ఉండేట. వాడిని తీసుకుని బడిలో వేసాడు. వాడు బడిలో చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఉన్నటువంటి పెసలు అన్నట్ట. ఒరే బడికి పోకముందు పెసలు అంటుండేవి కదా, ఇప్పుడు పెసలు అంటున్నావు ఏమిరా అన్నట్ట. పిచ్చివాడ, చదవక ముందు అవి పెసలు, చదివి నేను గొప్పవాడు అయిన తర్వాత పెసలు పెసలు ఎందుకంట పెసలు అంట. దాన్ని చదవేస్తే వచ్చిందా పోషుందా చేపలు అక్కడ రాదా అంటావా, పెట్టి నుండి బీగితే అనవా. కాబట్టి ప్రతి భాషలో గ్రామ్యం ఉంది, దేశము ఉంది, వ్యావహారికం ఉంది, మాండలికం ఉంది, పండితులు మాట్లాడుకునేటువంటి భాష ఉంది. ఎవరు ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. నువ్వు అది పండితుల భాషలాగా మాట్లాడితే నువ్వు పండితుడు కావు. కాబట్టి ఎవరి స్థాయిలో ఏమైనా నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. నేర్చుకోవట్లేదా? ఎక్కడ నేర్చుకోకుండా ఇంజనీర్ అవుతున్నాడా అంటే క్యాలిక్యులేటర్ ఉంటే కూడా అవుతాడు, వేరే సంగతి. కెమిస్ట్రీగా చదువుకుంటేనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ అవుతాడు, మ్యాథమెటిక్స్ చదువుకుంటేనే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అవుతాడు. అంతేనా? తెలుగు భాష కూడా నిష్ఠగా, నియమంగా, సలక్షణంగా, సులక్షణ సారం పుస్తకమే ఉంది. సులక్షణ సారం పుస్తకంలో ఒక కవి గనక ఒక కావ్యాన్ని ప్రారంభం చేస్తే ఆ పద్యాన్ని ఏ అక్షరముతో ప్రారంభము చేస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో అందులో చెప్పబడింది. మీరు అందుకనే చూడండి, కవులు ఏదైనా సరే ప్రారంభం చేసినా శ్రీ అనే అక్షరంతో ప్రారంభం చేస్తారు. దాంతో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. ఆ కావ్యం బతుకుతుంది, కవి బతుకుతాడు. ఇంకా కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరంతో కావ్యం ప్రారంభం చేస్తే ఆ కావ్యాన్ని రాసిన కవి చచ్చిపోతాడు. ఇంకా ఒక అక్షరం ఉంది, ఆ అక్షరంతో కావ్యం రాస్తే ఆ కావ్యాన్ని ఎవరికి అంకితం చేస్తే వాడు పోతాడు. ఒక అక్షరానికి అంత బలం ఉంది. ఆ బలం కలిగిన అక్షరం ఉండేదే భాష. అవి 56 అక్షరాలు మనకు. కా అంటే వేరు, ఖా అంటే వేరు. ఇప్పుడు కాబోయింది కాబోయింది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. టీవీ పెడితే అది తెలుగు ఏమో ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. భాష మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? నేను చెప్పాను కదా, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో వ్యాకరణ వద్దని. అమెరికాకు పోయేటువంటి వాళ్ళు ఇంగ్లీషు భాషకి ట్యూటర్లు పెట్టుకుని గ్రామర్ నేర్చుకుంటారా? లేకపోతే ఇంకొక ఫ్రెంచ్ భాష, చైనా భాష నేర్చుకుంటే గ్రామర్ ప్రకారం నేర్చుకుంటారా? దక్షిణ భారత హిందీ ప్రచార సభలో మనం ప్రథమ మధ్యమ రాస్తే కూడా మనం వ్యాకరణం నేర్చుకునే హిందీ రాసుకుంటావురా? నేను రాయలేదా, నువ్వు రాయలేదా? అవునా? ఏ భాషను వ్యాకరణాన్ని అనుసరించి నేర్చుకుంటామా, వ్యాకరణాన్ని తీసి పక్కన పడేసి నేర్చుకుంటామా? మరి మనం ఆంధ్ర ఎలా నేర్చుకోవాలి, తెలుగుని ఎలా నేర్చుకోవాలి? అవునా కాదా? అందుకనే మొట్టమొదటి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే తెలుగు భాషా పండితుల్ని ప్రతి పాఠశాలలో నింపాలి. నింపాలా వద్దా? తెలుగు భాషను ప్రోత్సహించాలా వద్దా? వద్దా? బతికించాలా వద్దా? ప్రాణం పోయాలా వద్దా? అంబేద్కర్ ఇంగ్లీష్ భాషలో నేర్చుకోలే. స్వామి వివేకానంద మాతృభాష మరాఠీలో చదువుకున్నాడు. అంబేద్కర్ గారు మహారాష్ట్ర మరాఠీ భాషలో నేర్చుకున్నారు. వివేకానందుడు బెంగాలీ భాషలో చదువుకున్నాడు. ఖుదీరామ్ జగదీశ్ చంద్ర బోస్ బెంగాలీ భాషలో చదువుకున్నాడు. శ్రీనివాస రామానుజన్ తమిళ భాషలో చదువుకున్నాడు. సార్ మోక్షకుల విశ్వేశ్వరయ్య ఏ భాషలో చదువుకున్నాడు? కన్నడం. సార్ సివి రామన్ కన్నడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నోబెల్ బహుమతి గ్రహించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మాతృభాషలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాతనే మన దేశానికి నోబెల్ బహుమతులు రాకుండా పోయినాయి. జీతాలు తప్ప ఇంకేమి లేవు. బుద్ధి పెరగాలంటే, బుర్ర పెరగాలంటే, జ్ఞానం పెరగాలంటే రెండో మార్గం లేదు. మాతృభాషలో చదువుకోండి. సత్యం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఖరాఖండిగా నిర్దాక్షిణ్యంగా చెప్పాల్సి వస్తుంది. నీకు బుద్ధే కావాలంటే, బుర్రే కావాలంటే, జ్ఞానమే కావాలంటే, తెలివే కావాలంటే నువ్వు తెలుగు నేర్చుకో. ఇవేమో తెలుగున్నావా? తెలుగు మాని ఇంకేమైనా తెలుగు నీకంటే మొత్తి ఇంకో
ఒక ముద్దుడు. చెప్పాలా వద్దా? అనాలా వద్దా? అలా అంటే తెలుగు బతుకుతుంది. నా మాతృభాష దినోత్సవం రోజున నా మాతృభాష నుంచి నేను ఇంతే మాట్లాడాలా వద్దా? నేనే అమెరికాలో ఉంటుంటే నా ఇంగ్లీష్ భాష గురించి అక్కడ నేను అక్కడ మాట్లాడుకుంటా. అవునా? నా అదృష్టం నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటే నా ఆంధ్ర భాష గురించి ఇంతే మాట్లాడతా. సరేనా? జై తెలుగు తల్లికి, జై ఆంధ్ర మాతకి.